ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు నిన్న స్వర్గీయ కవి గాయకులు అందశ్రీ గారి జయంతి ప్రోగ్రాంలో మీరు మాట్లాడిన మాటల్ని తెలంగాణ రక్షణ సేన తీవ్రంగా ఖండిస్తుంది. మీరు నిజంగా మీరు పోయిన ప్రోగ్రాం ఏంది? నిన్న మీరు పోయింది జయంతికి. మీరు ఏ వేదికను చూసుకున్నా కానీ మరి ఏదో రకంగా విమర్శించాలన్న ఆలోచనతోనే ఉంటారు. మరీ ముఖ్యంగా నిన్న మీరు ఒక మహిళా నాయకురాలను చూడకుండా వ్యక్తిగతంగా విమర్శించడం, దూషించడం మీ పదవికి తగదు. మరి నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ బోనాలు సాంస్కృతిక ప్రతీకలవి ఈ రాష్ట్రానికి. అలాంటి వాటిని సాధనంగా చేసుకొని తెలంగాణ ఉద్యమంలో నడిపించినటువంటి ఒక గొప్ప నాయకురాలు కవితక్క గారు. మరి అవన్నీ మర్చిపోయారు మీరు. అవన్నీ మర్చిపోయి ఆమెను ఏదో రకంగా విమర్శించాలన్న ఉద్దేశంతో బోనాలు, బతుకమ్మలు, వసూళ్ళు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మీరు నిజంగా మీరు ఓటుకు నోటు దొంగ ఆ సంగతి మర్చిపోయి మీరు మాట్లాడుతున్నారంటే నిజంగా సిగ్గు అనిపిస్తుంది మాకు. దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. మీరు ఆ సంగతి మర్చిపోకండి. ఇలా తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది వ్యక్తిగత విమర్శలు కాదు, మీరు చేసిన అభివృద్ధి ఏందని ఆశిస్తుంది. మీరు ఇచ్చిన హామీలు అమలు ఎక్కడని ఆలోచిస్తుంది. అవన్నీ మర్చిపోయి ఇవాళ ఏ వేదికను తీసుకున్నా నువ్వు వేదికలు తెలంగాణ ప్రజల డబ్బులు, అవి నీ సొంత డబ్బులు కావు. ఆ డబ్బులతోని నీకు వేదిక ఏర్పరిస్తే మరి అక్కడికి వచ్చిన ప్రజలంతా మీరేం అభివృద్ధి చేసిర్రు, మీరేం అభివృద్ధి చేయబోతుర్రు అని ఆశించి వాళ్ళు మీ ముందట కూర్చొని వింటుంటే మీరు మాత్రం ఏ వేదికను తీసుకున్నా ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుడిని వ్యక్తిగతంగా తిట్టాలన్న ఉద్దేశంతో తప్ప ఈ 2.5 సంవత్సరాలలో మీరు ఏ అభివృద్ధి గురించి ఇట్లా ఏ వేదిక పైన మాట్లాడతలేరు. మరీ ముఖ్యంగా ఇలా తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది ఏంది? మీరు చెప్పిన హామీలు ఎక్కడ పోయినాయి? మీరు 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాన్నారు కదా కామారెడ్డి డిక్లరేషన్లా. మరి వాటి పరిస్థితి ఏంది? మరి ఆ రిజర్వేషన్ ఏం దాకా వచ్చింది? మరి గది చెప్పండి, ప్రజలు వింటారు. మరి విద్యార్థులకు స్కూటీలు ఇస్తాను కదా, మరి గది చెప్పు, వాళ్ళు వింటారు. మరి మహిళలకు తులం బంగారం ఇస్తాను కదా, గవి చెప్పు, వింటారు. ఇవన్నీ పక్కన పెట్టి 6 గ్యారంటీలు పక్కన పెట్టి 420 హామీలు పక్కన పెట్టి నీవు ఏ వేదికకు పోయినా ఏ రాజకీయ నాయకుని తిట్టాలనేది ఒకటే టార్గెట్ చేసుకొని నువ్వు వేదికను ఆరంభిస్తావు. మరి అదే క్రమంలో నువ్వు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ అందరి గురించి అక్రమాస్తుల గురించి అక్రమాలు అని మాట్లాడుతున్నావు కదా, మరి నువ్వు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో. నీ కుటుంబ సభ్యుల గురించి ఈ రాష్ట్రం మొత్తం కోడై కూస్తుంది. ఆ విషయాన్ని ఒక్కసారి తెలుసుకో. నువ్వు ఆ విషయాన్ని తెలుసుకోకుండా మాట్లాడకు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు. నీ పదవిని కాపాడుకోనికి మరి కాంగ్రెస్ పాలకులను మభ్య పెట్టడానికి నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. ఒక మహిళా నాయకురాలను చూడకుండా, ఒక మహిళా నాయకురాలు ఈ రాష్ట్రం మొత్తం తిరుగుతుంది అని ఆలోచించకుండా నువ్వెంతసేపు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి చూస్తున్నాం. కవితక్క తిరుగుతున్నప్పటి నుండి ఈ రాష్ట్రం మొత్తం కవితక్క పర్యటనలు చూసి నువ్వు నిజంగా జీర్ణించుకోలేకపోతున్నావు. నీ ఒక్కసారి మీ ఇంట్లో మహిళలు ఉండు కదా, మా తల్లులు మా చెల్లెళ్ళు మహిళలు ఉండు కదా, వారిని ఒక్కసారి అడుగు. ఈ మహిళల గురించి నువ్వు మాట్లాడుతున్న మాటలు ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు చెప్తారు. ఇలా మహిళా లోకం అంతా ఒక మహిళా నాయకురాలను తిడుతుంటే నిజంగా వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? నువ్వు మహిళల పట్ల నువ్వే ఇట్లా మాట్లాడితే మరి వాళ్ళకి భద్రత ఎట్లా వస్తుంది? మహిళలను రాజకీయంగా 33% రిజర్వేషన్ కావాలని కొట్లాడినటువంటి ఘనత ఉన్నటువంటి వ్యక్తి నాయకురాలు మా కవితక్క. అలాంటి 33% వస్తే మాకు అధికారం వస్తాయి, మాకు అవకాశాలు వస్తాయని మహిళలు ఆలోచిస్తుంటే మహిళలు రాకుండా మహిళలను భయపడాలని చూస్తున్నటువంటి వ్యక్తివి నువ్వు. మరి మహిళలను సమానంగా చూడాలని అనుకుంటున్నాం కదా, మరి అంతా మర్చిపోయి మహిళలు రావద్దు, మహిళలు రాజకీయంగా ఎదగొద్దు అనే ఒక దురుద్దేశంతో ఒక మహిళా నాయకురాలపైన నువ్వు పర్సనల్గా అంటే నువ్వు వ్యక్తిగతంగా విమర్శిస్తున్నావు, దూషిస్తున్నావు. ఇది నీకు తగదు. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు కాదు, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమంలో కవితక్క పాత్ర చాలా పెద్దది. 2006 నుండి తెలంగాణ జాగృతిని నడిపించుకుంటూ తెలంగాణ ఉద్యమంలో సమాంతరంగా నడిపించినటువంటి ఉద్యమ నాయకురాలు కవితక్క. ఆ రోజు నువ్వు ఎక్కడ పోయినావు? ఉద్యమకారుల పైన
తుపాకీ ఎక్కుపెట్టిన చరిత్ర నీది. ఆ రోజుకి ఇట్లా ఆంధ్ర నాయకులకు వత్తసు పలికినవు. ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోరన్న సంగతి ఇట్లా నువ్వు గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. మరి ఇప్పటికిట్లా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇట్లా నువ్వు ఆంధ్ర పాలకులకే వత్తసు పలుకుతున్నావు. ఎంతసేపు నీ మనసంతా పక్క రాష్ట్రం మీద ఉంది, మన రాష్ట్రం మీద లేదు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఇచ్చిన హామీల గురించి ప్రతి సభలో నువ్వు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరినో గవి చెప్పు, ప్రజలకు ఇంటరు. అంతేగాని నువ్వు మైక్ అందుకోగానే తెలంగాణ అభివృద్ధిని మర్చిపోతావు, తెలంగాణలో ఏం జరుగుతుందో మర్చిపోతావు. ఏది లేకుండా ప్రతి రాజకీయ పార్టీని, ప్రతి నాయకుడిని విమర్శించడానికి మాత్రమే ఆ వేదికను ఉపయోగించుకున్నావు. ఆ వేదిక నీ వ్యక్తిగతమైన వేదిక కాదు, అది మర్చిపోవద్దు. అది ప్రభుత్వ వేదిక, అది ప్రజల వేదిక. ప్రజలంతా ఒక ముఖ్యమంత్రి హోదాలా నువ్వు ఏం చెప్తావు అని ఆశిస్తుంటారు. నువ్వు ఏం చెప్తావు, అభివృద్ధి గురించి ఏం మాట్లాడతావు అని ఆలోచనతో ఉంటారు ప్రజలు. అట్లాంటి ప్రజలు నువ్వు అది ఆలోచించుకుంటుంటే నువ్వు పర్సనల్గా నీవు మొత్తం నీ అక్కసి మొత్తం కక్కుతున్నవాడా. ఏంది రేవంత్ రెడ్డి గారు, మీరు ఎన్ని రోజులు ఉంటారు? మహా ఉంటే ఇంకో 2.5 ఏళ్ళు, అది మీరు ఉంటే మీ అదృష్టం బాగుంటే, మీ నాయకుని దయాదాక్షిణ్యాలు ఉంటే మీరు ఉంటే 2.5 ఏళ్ళు. ఆ తర్వాత మీరు ఉంటారా? మీ గ్యారంటీ ఉందా? ఒక్కసారి గ్యారంటీ లేని పదవి గురించి నువ్వు ఇంత మాట్లాడితే తెలంగాణ ప్రజల ఆకాంక్ష గురించి 20 సంవత్సరాల నుండి కొట్లాడుతున్న కవిత కింద మాట్లాడాలి. ఇలా బతుకమ్మను ఇలా ప్రపంచవ్యాప్తంగా దానికి ఒక వైభవాన్ని తెచ్చినటువంటి వ్యక్తి కవితక్క కాదా? నిజంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ ఉద్యమంలో లేకముందుకు మరి మన బతుకమ్మలు ఎక్కడ ఆడింది? ఇలా ప్రపంచం మొత్తం ఆడుతున్నారు. ప్రపంచం మొత్తం ఆహ్వానాలు వస్తున్నాయి కవితక్కకు. కవితక్క అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే కవితక్క అని చూస్తున్నారు కదా ప్రపంచం అంతా, మహిళామణులంతా. అలాంటివి నీకు కనబడతలేవా? నీకు? ఇలా 20 సంవత్సరాల నుండి కాలికి బట్ట కట్టకుండా తెలంగాణ ప్రజల గురించి కొట్లాడుతున్న వ్యక్తి కవితక్క కాదా? ఒక్కసారి ఆలోచించు నువ్వు. ఇలా ఆ రోజు నుండి ఈ రోజు వరకు నిర్దాక్షిణ్యంగా ఒక పార్టీల నుండి ఎల్లగొట్టినా కానీ, ఆమెను ఎల్లగొట్టినా ఆమె అవన్నీ మర్చిపోయి ఈ తెలంగాణ ప్రజలే నా కుటుంబం, ఈ తెలంగాణ ప్రజలే నా బంధువులు అనుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష గురించి తెలంగాణ మొత్తం పర్యటిస్తున్నటువంటి వ్యక్తి కవితక్క కాదా? మరొకసారి గుర్తు చేసుకో. ఒక మహిళ ఉండి ఈరోజు రాష్ట్రం మొత్తం తిరుగుతుంది. నువ్వెక్కడ తప్పు చేస్తే అక్కడ దొరకబడుతుంది. నీతోని మీ నాయకత్వాన్ని ఆ తప్పేందో చూపించి దానికి పరిష్కారాన్ని కనిపెడుతున్నటువంటి వ్యక్తి కవితక్క కాదా? మీరు చేస్తున్న అన్యాయాలకు, అక్రమాలకు అడ్డుపడుతుంది కాబట్టే మీరు ఈరోజు ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఇలా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి పార్టీ పెట్టుకునే అవకాశం ఉంది. అట్లాంటి టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంటే, తెలంగాణ రక్షణ సేన పార్టీ పెట్టుకుంటే అన్ని పార్టీల నాయకులు, ప్రతి రాజకీయ పార్టీ ఏమి సొత్తా రాజకీయాలంటే? మహిళలకు అవకాశం రావద్దా? మహిళల్లో ఒక మహిళామణి, ఒక మహిళా నాయకురాలు ఇలా రాష్ట్రం మొత్తం తిరుగుతుంటే మహిళలందరినీ ఏకం చేసి రాజకీయ చైతన్యం తెస్తుంటే నువ్వు జీర్ణించుకోలేకుండా మహిళలు రాజకీయంగా రావద్దు, వీళ్ళు ఎదగొద్దు అనే ఒక్క ఉద్దేశంతో మహిళలను భయభ్రాంతులను చేయాలంటే కవితక్కను విమర్శించాలి అన్న ఉద్దేశంతో మాత్రమే నువ్వు కవితక్కను విమర్శిస్తున్నావు, దూషిస్తున్నావు.